భక్తుల కార్యాలు ఎందుకు ఆయన సఫలపరుస్తాడంటే ఆ భక్తులు ఆయనను మహిమపరచడానికే కోరుకున్నారని ఆయనకు బాగా తెలుసు. కాబట్టి మనము కూడా ఏం కోరుకుంటున్నాము? మనమేదో సంపాదించాలని కోరుకోలేదు. ఇక్కడ దొంగ పుస్తకాలు అని నిన్నెవడు పనికి వాళ్ళ చెత్త విధవ ఏదో పోస్ట్ పెట్టాడు. అందరి దగ్గర డబ్బులు అడుగుతా, డబ్బులు చదువుకున్నాడు. ఆ పిచ్చి కుక్కకు కనీసం కామన్ సెన్స్ లేదు. ఇవన్నీ డబ్బులన్నీ ఆయన పోగు చేసుకోకముందు ఆయన మీద ఒక అంగుళం భూమి లేదు. అందరి దగ్గర డబ్బులు పోగు చేసుకున్నాక ఎకరాల కొద్ది భూమి ఉంది. ఇంత సంపాదించడానికే ఆయన ఇవన్నీ కథలు చెప్పాడు అంటే అప్పుడు కథ కంప్లీట్ అవుతుంది, సంపూర్ణమైన స్టోరీ. అది డబ్బులు అడిగాడు, తీసుకున్నాడు, చేశాడు అంటున్నాడు తప్ప నా పేరు మీద భూమి మీద ఎక్కడ కూడా ఒక అంగుళం భూమి కూడా లేదు. 46 ఏళ్ళు సేవ చేసినా నేను ఇల్లు కట్టుకోలేదు, సొంత కారు లేదు అనే సంగతిని విస్మరిస్తున్నా. కాబట్టి మనము ఒక ఉన్నతమైనటువంటి దర్శనంతో పనిచేస్తున్నాం. ఓఫీర్ మినిస్ట్రీస్లో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా తమ సొంత ఆస్తిపాస్తులు పెంచుకోవడానికి ప్రయాసపడరు. దేవుని కార్యం జరగడమే మేము ఆస్తిని సంపాదించుకోవడం. దేవుని కార్యం భూమి మీద జరిగితే పరలోకంలో మాకు నిత్యమైన స్వాస్థ్యం ఉంటుంది అనే నమ్మకము, దర్శనము, స్పష్టత కలిగిన వాళ్ళే ఓఫీ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులు. దేవునికి స్తోత్రం కలిగినగాక. మేమందరం ప్రయాసపడుతున్నాం ఈ కార్యాన్ని. ఇది దేవుని కార్యము, మనకున్న కార్యం ఇదే, ఇంకేం లేదు. యేసే రక్షకుడని అందరూ గ్రహించాలి. సింపుల్గా యేసును అంగీకరించిన వాళ్ళందరూ కూడా పౌలు బోధ ఏదో అది తెలుసుకొని ఆ బోధలోకి రావాలి. ఈ సింపుల్గా 2 పాయింట్సే మనకి. ఈ కార్యము దేవుడు తలపెట్టిన కార్యం, మన హృదయంలో ఉన్న ఆలోచన, తలంపు, భారము అది. దీన్ని విఫలము చేయాలని సాతానుడు తన శక్తులన్నీ ప్రయోగిస్తున్నాడు. దీన్ని సఫలము చేయడానికి దేవుడు గగనము తీల్చుకొని వస్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక.